చూస్తుంటే ధృతరాష్ట్రుడి పాలన అన్నది కొనసాగుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చి దగ్గర దగ్గర 2 ఏళ్ళు అవుతుంది. ఇంకా వాళ్ళు ఏ భ్రమలో ఉన్నారంటే ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీ గవర్నమెంట్ లో ఉందనుకుంటున్నారు. మరి ఏంటో అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, కూటమి నాయకులు కానివ్వండి, అసలు వాళ్ళ ఆలోచన విధానం ఏంటి, వాళ్ళేంటి అన్నది అసలు ఏం అర్థం కావట్లేదు. కల్తీ మద్యం అన్నది ఎప్పుడు మొదలైంది? దాన్ని పుట్టించింది ఎవరు? దాన్ని వెనకమాల ఉన్న నాయకులు ఎవరు? ఏ పార్టీ వాళ్ళు దీన్ని చేస్తున్నారు అన్నది పోలీసులు పట్టుకున్నారు, వాళ్ళు తీసుకొచ్చారు. ఇప్పుడు ఒక నియోజకవర్గంలో పుట్టి పెరిగిన వ్యక్తి, వాళ్ళ తాతల కాలం నుంచి ఈ నియోజకవర్గంలో పుట్టి పెరిగిన జోగి రమేష్ గారు, అవతల వ్యక్తి కూడా ఇదే నియోజకవర్గంలో పుట్టి పెరిగారు వాళ్ళ తాతల తండ్రుల దగ్గర నుంచి. ఆ మాత్రం పరిచయాలు ఉండవా? ఆ పరిచయానికి తెలిసిన వ్యక్తిగా ఏనాడో ఒక ఫోటో దిగితే ఆ ఫోటోని ఈరోజు ప్రచారంలోకి తీసుకొచ్చి సోషల్ మీడియాలోన విపరీతంగా ట్రోల్ చేయడం మూలానో, లేకపోతే మీడియాలోన, తెలుగు ఎల్లో మీడియాలోన ఏదైతే వీళ్ళు ప్రచారాలు చేస్తున్నారో ఈ ప్రచారాలన్నిటిని ప్రజలు గమనిస్తున్నారు. అసలు ఎక్కడ పుట్టింది కల్తీ మద్యం? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకొచ్చినారు మీరు? సత్యసాయి జిల్లాలో మొదలుపెట్టింది ఇబ్రహీంపట్నం వరకు తీసుకొచ్చి, ఇబ్రహీంపట్నంలోనే ఎప్పుడు ఈ నియోజకవర్గం ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకున్నారు? ఎప్పటి నుంచి ఇక్కడ జోగి రమేష్ గారు అన్నది యాక్టివ్గా ఉన్నారు? ఎప్పుడు ఇది కల్తీ మద్యం మొదలైంది అన్నది ప్రజలు విశ్లేషించట్లేదా? ప్రజలకు అర్థం కావట్లేదా? అసలు ఏమనుకుంటున్నారు? ప్రజలంతా వెర్రి వల్ల కనబడుతున్నారా? వీళ్ళకి ఏమీ సంబంధం లేకపోయినా గాని ఇంత దారుణమైన, ఇంత దాష్టికమైన పనులు చేస్తుంటే ప్రజలు గమనిస్తున్నారు. రేపటి రోజున మీ పతనానికి మూలము ఇబ్రహీంపట్నంలోనే పడుతుంది అని చంద్రబాబు నాయుడు గారు కానీ ఖచ్చితంగా గమనించుకోవాలి. ఎందుకంటే సంబంధం లేని విషయంలోన జోగి రమేష్ గారిని ఈరోజు జైల్లో పెట్టాము, మేమేదో సాధించేశాము అనుకుంటే మాత్రం దీనికి తగిన ఫలితాన్ని మీరు రాబోయే రోజుల్లోన ప్రజల రూపాన మీరు దాన్ని తీసుకుంటారు. ఆ ఫలితాన్ని తగిన బుద్ధి మీకు ప్రజలు తెలియచేస్తారు. ఆయనకి ఎలాంటి సంబంధము లేదు అని అన్నది ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ళు అయిందబ్బా. ఇది మీ గవర్నమెంట్, ఇది మీ పాలన. జోగి రమేష్ గారు కల్తీ మద్యం తయారు చేసేస్తుంటే 2 ఏళ్ళగా మీ కంటికి కనబడలేదా? అంటే మీ పాలన ఇంత దరిద్రంగా ఉందా? మీ నాయకులు గాని లేకపోతే మీ ఆఫీసర్లు గాని ఇంత దరిద్రంగా ఉన్నారా? మీకు అర్థం కావట్లేదా? ఇంకా జోగి రమేష్ గారు మినిస్టరో లేకపోతే జోగి రమేష్ గారు ఇక్కడ మైలవరం ఎమ్మెల్యే కాదు. ఇక్కడ మీకు ఎమ్మెల్యే ఉన్నారు, ఇక్కడ మీకు వ్యవస్థ ఉంది. మరి వీళ్ళందరూ పడుకున్నారా? జోగి రమేష్ గారు ఇన్నాళ్ళు చేసేస్తుంటే ఏం మాట్లాడుతున్నాము అని అన్నది మీకు ఒకటి విశ్లేషణ పెట్టుకోవాలి. మీరేదో సాధించేశాము అని అనుకుంటే కుదరదు. రేపటి రోజున మీరు ఇంతకింత అనుభవిస్తారని తెలియజేస్తున్నాం. జోగి రమేష్ గారు మిస్సెస్ మా వదినమ్మ, ఆమెని కలవడానికి వెళ్తే కనీసం దగ్గరికి కూడా రానివ్వకుండా, లోపలికి కూడా రానివ్వకుండా ఏ రకంగా ఆమెను ఇబ్బంది పెట్టారు, ఏ రకంగా పోలీస్ స్టేషన్ దగ్గర ఆమెను ఇబ్బంది పెట్టారు, ఏ రకంగా హాస్పిటల్లో ఆమెను ఇబ్బంది పెట్టారు అన్నది ప్రజలు చూస్తున్నారు. ఆమె సతీమణిని కూడా కలవనివ్వకుండా ఏం దాష్టికాలు చేస్తున్నారు? మరి మీరు అదే మిమ్మల్ని లోపల పెట్టినప్పుడు అది మీ గవర్నమెంట్ లోనే జరిగిన తప్పుల్ని, అది తప్పు జరిగిందని నిరూపించి మిమ్మల్ని లోపల పెడితేనే మీరు లబో దిబో అన్నారే. మీ ఫ్యామిలీ రోజు అక్కడే ఉండే, అదే రాజమండ్రిలోనే ఉండి రోజు మీ ఫ్యామిలీ వచ్చి మిమ్మల్ని కలిసేదే. జగన్మోహన్ రెడ్డి గారు అంత ఉదార స్వభావంతో ఉన్నారు కాబట్టి 5 ఏళ్లలోన మీరు విచ్చలవిడిగా తిరిగినారు. విచ్చలవిడిగా మీరు జైల్లో ఉన్నా గానీ మీ ఇళ్లలో ఉన్నట్టు మీకు ఒక క్యాన్వే, అక్కడ మీకు తగిన ఫుడ్ అన్నీ మీకు అందినాయి. కానీ ఈ రోజు మీరు చేస్తున్న పనులు, మీరు మా నాయకులను లోపల పెడుతున్నారు. కనీసం కుటుంబ సభ్యులను కూడా కలవనవ్వకుండా వాళ్ళు ఎంత హింస పెడుతున్నారో ఆమె ఏనాడు బయటికి రాలా. ఏనాడు ఆమె పళ్ళెత్తి ఒక మాట అన్నా కూడా ఆమెకు తెలియదు. కానీ ఈ రోజు తన భర్తను తీసుకెళ్తున్నారన్న ఒక ఉద్దేశంతో ఆమె బయటకు వస్తే ఆమె గురించి మాట్లాడేది కూడా ఎంత దాష్టికంగా ఉన్నారో, ఈ సోషల్ మీడియా ఎంత వికారంగా ఉందో ఒకసారి గమనించండి.
ఈరోజు ఫ్యామిలీ మెంబర్స్ ను కూడా మీరు కలవనోకుండా మీరు ఇన్ని రకాలుగా మీరు ఇబ్బందులు పెడుతుంటారు. నెల్లూరులో పెట్టాల్సిన అవసరం ఏముందండి? విజయవాడలో పెట్టచ్చు, పక్కన రాజమండ్రిలో పెట్టచ్చు, ఎందుకు నెల్లూరు వరకు? అంటే ఆయనకున్న ఫాలోయింగ్ గాని, లేకపోతే ఆయనకున్న అభిమానులు గాని, లేకపోతే ఆయనకున్న కార్యకర్తలు గాని ఆ దరిదాపుల్లో కూడా వెళ్ళకూడదన్న ఒక ఉద్దేశంతోనే కదా నెల్లూరు వరకు తీసుకెళ్లినారు. సరే, మీరేం చేస్తున్నా గానీ ప్రజలు గమనిస్తున్నారు. మీరు ఫ్యామిలీ మెంబర్స్ కలవనోకుండా చేయినా గానీ, ఆయనకి ఎలాంటి ఇబ్బందులు పెట్టినా గానీ రేపటి రోజున ఇది మీకు గుణపాఠంగా ఉంటుందని మేము తెలియజేస్తున్నాం.